ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కదిరి. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. పూర్వం ఈ ప్రాంతం ఒక దట్టమైన అడవి. భగవంతుని కోసం తపస్సు చేసిన భృగు మహర్షిని రక్షించడానికి హిరణ్యకశిపుణ్ణి వధించిన తర్వాత నరసింహస్వామి వారు ఇక్కడ ఖాద్రి అంటే చంద్ర చెట్టు వేర్ల నుంచి స్వయంభూగా వెలిశాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ ఖాద్రి చెట్టు పేరు మీదుగానే ఈ ప్రదేశానికి కదిరి అనే పేరు వచ్చింది. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత స్వామివారి కోపం తగ్గక ముక్కోటి దేవతలు బ్రహ్మాదులు ఆయన్ని ప్రార్థించారు. అప్పుడు ప్రహ్లాదుని కోరిక మేరకు స్వామివారు తన ఉగ్ర రూపాన్ని శాంతింపజేసుకొని ఇక్కడ వెలశారని ఈ స్థల పురాణం చెబుతుంది. అందువల్ల ఇక్కడ స్వామివారు భక్త ప్రహ్లాద సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిగా కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామివారి నాభి నుంచి శ్వేత బిందువులు వస్తాయని, వాటిని తీర్థంగా భక్తులకు ఇస్తారని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. అది ఎంతవరకు నిజమన్నది నాకైతే తెలియదు. బట్ ఇక్కడ తీర్థం మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము. దీని గురించి ఎవరికైనా తెలిసిన వాళ్ళు ప్లీజ్ డూ కమెంట్ గైస్. పోతామ్మా, ఏమి ఆడపోయినా ఒకటి ఏడుపొచ్చినా ఒకటి, కానీ ఇది మెయిన్ ఇల్లు దేవుడు కాబట్టి ఇటుకి ఎక్కువ వస్తుంది.